ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 42 కి స్వాగతం. ఇవాళ డేట్ ఆగస్ట్ 12, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే న్యూస్ లోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఐసిఐసిఐ బ్యాంకు మంత్లీ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ని పెంచింది. సో ఇకపై మెట్రో సిటీస్ లో ఈ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే కస్టమర్స్ వాళ్ళు మంత్లీ 50,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అర్బన్ సిటీస్ లో 25,000, విలేజెస్ లో 5,000. ఈ విధంగా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ లో మినిమం బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయాలన్నమాట. లేదంటే 6% గానీ లేదా 500 మంత్లీ చార్జెస్ విధిస్తారనమాట. ఆ విధంగా అప్డేట్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు కొత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఇంకా వాళ్ళు తోపులు తురుములు డబ్బులు ఉండే వాళ్ళ లెక్క అన్నమాట. ఇంకా నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ప్రభుత్వానికి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ను పాస్ చేసింది. అదేంటంటే ఇకపై ఢిల్లీలో వీధి కుక్కలు అనేది కనిపించకూడదు, వాటిని తీసుకెళ్లి సిటీకి దూరంగా ఏదైనా సెంటర్స్ ను ఏర్పాటు చేసి వాటిని సంరక్షించే బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆదేశించిందనమాట. ఒకవేళ దీనికి జంతు ప్రేమికులు అంటూ ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోనని కూడా ఆదేశించిందనమాట. ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుందంటే, మరి ఈ మధ్య చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కుక్కలు అనుకోకుండా దాడి చేయటం, దాని వల్ల రెబీస్ అని వ్యాధి రావటం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ కేసులు అనేది ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. సో అందుకే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ కొత్త సొంత ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి తమిళ్, 2 ఇంగ్లీష్. సో ఇప్పటిదాకా ఈ సెంట్రల్ గవర్నమెంట్ 3 లాంగ్వేజెస్ పాలసీని తీసుకొచ్చింది కదా, వాళ్ళు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే దీని ప్లేస్ లో వాళ్ళ సొంత ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టారనమాట. ఇంకా నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేని పార్టీలను ఎలక్షన్ కమిషన్ నుంచి తొలగించింది అనమాట. దాదాపు 334 పార్టీలను సభ్యత్వం నుంచి తీసేసింది. సో ఎందుకంటే వీళ్ళు గడిచిన 6 ఇయర్స్ లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదంట. అలాంటి పార్టీలను గుర్తించి ఎలక్షన్ కమిషన్ నుంచి తీసేసింది. అదే విధంగా బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పీ, సిపిఎం, ఎన్పిపి, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తించింది. మిగతావన్నీ స్టేట్ లోకల్ పార్టీలుగా పేర్కొందనమాట. నెక్స్ట్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిన్న లోక్సభలో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025 ని ప్రవేశపెట్టారు. సో ఇది ఫిబ్రవరి 1 లో తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకి అప్డేట్ వర్షన్ అనమాట. అంటే ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఏమి మార్చలేదు, అవే ట్యాక్స్ స్లాబ్స్, అవే ట్యాక్స్లు అనమాట. సో అయితే కొన్ని 1961 నుంచి ఈ చట్టాన్ని ఫాలో అవుతున్నారు. సో ఆ చట్టాన్ని మార్చి కొన్ని పేర్లు మార్పులు చేశారంతే, మిగతా ఏది మార్చలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరోసారి ఇండియా మీద బెదిరింపులకు దిగారనమాట. అది కూడా యుఎస్ నుంచి. ఆయన డైరెక్ట్ గా అక్కడి నుంచి పాకిస్తాన్ కి సింధు జలాలని ఆపేసింది. ఇప్పుడు ఆ సింధు జలాల మీద డ్యామ్ కట్టాలని చెప్పి ఇండియా ప్లాన్ చేస్తుంది. వాళ్ళు కట్టని, అది పూర్తయినంత వరకు మేము వెయిట్ చేస్తాం, పూర్తయిన తర్వాత 10 మిసైల్స్ తో దాడి చేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. సో దీనికి యుఎస్ సపోర్ట్ చేసింది. మరో పక్క ట్రంప్ తాత ఈ బల్చిస్తాన్ ఆర్మీ ఉంటుంది కదా, అది ఒక ఉగ్రవాద సంస్థ అని ప్రకటించారనమాట. ఇంకా నెక్స్ట్, ఆడుదాం ఆంధ్ర స్కామ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక హాట్ టాపిక్ అనమాట. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో 3,250 కోట్లు దోచుకున్నారని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి, చెవరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇలా 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ వంతుకొచ్చింది. సో ఇందులో వైసీపీ బూత్ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా, అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద ఎత్తున దోచుకున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసిన ఎంక్వైరీలో తేలింది. సో ఇప్పుడు ఆ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి చేరిందనమాట. అయితే ఈ ఆడదాం ఆంధ్ర అంటే ఏంది అంటే, ఈ ఆడదాం ఆంధ్ర అనేది అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది December 15, 2023 స్టార్ట్ చేసి ఫిబ్రవరి 3, 2024 కి ఎండ్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ లో క్రికెట్, కబడ్డీ, టెన్నిస్ ఇలాంటి అన్ని గేమ్స్ ని యాడ్ చేశారు. దీనికోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా మంది పాల్గొన్నారు. కానీ ఎక్కడ ఆడింది లేదనమాట. ఏదో 2 వీక్స్ వరకు ఆడారు, తర్వాత ఎక్కడ ఆడింది నేను చూడలేదు. అయితే దీనికోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం 119 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. అందులో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి 38 కోట్లు, వెబ్సైట్ డెవలప్మెంట్ కి 2 కోట్లు, టీ షర్ట్ క్యాప్లకి 34 కోట్లు, ఇంకా బ్రోచెస్ కి 3 కోట్లు, ఇంకా కలెక్టర్స్ కోసం ఫుడ్, గిఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్, ప్రోగ్రామ్ ఎండింగ్ ఈవెంట్, ఈ వీటికన్నిటికి 40 కోట్లు, ఇలా మొత్తం 119 కోట్ల బడ్జెట్ ను కేటాయించారనమాట. సో ఇందులో ఆర్కే రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 40 కోట్ల వరకు
దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. సో ఇప్పుడు దాని పూర్తి రిపోర్టు మన సీఎం చంద్రబాబు గారి దగ్గర ఉందన్నమాట, ఆయన టేబుల్ మీద. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేయమనేసి ఆదేశిస్తారో అప్పుడు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది చూడాలి. సో దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. సో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.